హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో వెయిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈజ్ వెయిట్? వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్సర్టెడ్ బై ఎర్త్ ఆన్ ఏ బాడీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ డబ్ల్యూ. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ ఏదైతే పర్టికులర్ పెన్ క్యాపే ఉంది. ఈ పెన్ క్యాప్కి ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏదైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది, అంటే దీన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అట్రాక్ట్ చేస్తుందో, ఓకేనా, దాన్ని మనం వెయిట్ ఆఫ్ ద బాడీ అంటాం. ఇప్పుడు ఇది ఇలాగే ఉంది. ఇప్పుడు నేను దీన్ని పైనుంచి కిందకి త్రో చేశాను అనుకుందాం. దీని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్సెప్టెడ్ బై ఎర్త్ ఆన్ ఏ బాడీ అంటే ఈ మనకి పెన్ క్యాప్ అనమాట. దాన్ని మనం వెయిట్ అని పిలుస్తాం. దీనికి యూనిట్స్ అనేవి న్యూటన్స్లో మనం డినోట్ చేస్తాం. సింబల్ అనేది సేమ్ ఎన్. మ్యాథమెటికలీ వెయిట్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మనకి మ్యాథమెటికల్గా మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం అంటే మాస్ అండ్ జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మనకి డబ్ల్యూ అనే సమ్స్లో ఇచ్చారంటే ఎం ఇంటూ జీ చేయొచ్చు. ఓకేనా. ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆల్వేస్ యాక్ట్స్ వెర్టికలీ డౌన్వర్డ్స్ త్రూ ఇట్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీనే మనం సీజీ అంటాం. టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇప్పుడు నార్మల్గా మనకి ఏదైతే ఇప్పుడు నార్మల్గా ఇది హారిజాంటల్ ప్లేన్ అనుకుందాం. ఈ హారిజాంటల్ ప్లేన్ మీద నేను ఒక ఆబ్జెక్ట్ని పెట్టాను. ఇలా ఆబ్జెక్ట్ని పెడితే నాకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది నాకు ఆల్వేస్ కిందకి యాక్ట్ చేస్తుంది. అలాగే ఈ బాడీ వెయిట్ అనేది కూడా ఆటోమేటిక్గా మనకి డౌన్వర్డ్స్లోనే చూపిస్తుంది. ఓకేనా. మనకి వెయిట్ ఇప్పుడు చూడండి, ఇది హారిజాంటల్ ప్లేన్. ఈ హారిజాంటల్ ప్లేన్ మీద నేను ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశాను. ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా దీని యొక్క వెయిట్ అనేది డౌన్వర్డ్స్కి మాత్రం చూపిస్తుంది. ఎందుకంటే మనకి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు డౌన్వర్డ్స్లో ఉంటుంది కాబట్టి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. నెక్స్ట్ ఇది ఒక యాంగిల్లో ఉంది. ఇప్పుడు ఈ బాడీని మనం ఒక ఇంక్లైన్ ప్లేన్ మీద ఈ బాడీని అనేది ప్లేస్ చేసాం. ఇప్పుడు ఇది ఇంక్లైన్గా ఉన్నా సరే మనం దీన్ని 90 డిగ్రీస్లో పెట్టాం. ఇది ఎప్పుడు మనకి వెయిట్ అనేది ఎప్పుడు మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఓకేనా, మనకి ఎప్పుడు డౌన్వర్డ్స్లోనే ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ యాంగిల్స్, మనకి ఏ ఆబ్జెక్ట్ అనేది ఎటువంటి యాంగిల్స్లోనైనా ఇంక్లైన్ ప్లేన్లో ఉన్నా మనకి హారిజాంటల్ ప్లేన్లో ఉన్నా మనకి వెయిట్ అనేది ఎప్పుడు మనకి డౌన్వర్డ్స్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ డౌన్వర్డ్స్లో మాత్రమే యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చూడండి, ఇది ఇలాగా కిందకి వచ్చింది కదా అని ఇప్పుడు నేను ఇలా ఇక్కడ నాకు వెయిట్ ఉంటుందని నేను చెప్పకూడదు. ఇది కంప్లీట్లీ రాంగ్. మనకి ఎప్పుడు కిందకి మాత్రమే, అంటే డౌన్వర్డ్స్ మాత్రమే 290 డిగ్రీస్లో మాత్రమే మనకి కిందకి మాత్రమే మనకి ఈ వెయిట్ అనేది యాక్ట్ చేస్తుంది. హోప్ నీకు ఈ వీడియో బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.